హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి షో. ప్రీవియస్ వీడియోలో రూమ్ రెసార్ట్ బయట చూపించింది కానీ రూమ్ వ్యూ చూపించలేదు అనుకున్నారు కదూ. అందుకని మళ్ళీ వీడియోతో వచ్చేసాను. రూమ్ రూమ్ని చూడండి ఎంత బాగుందో, చాలా స్పేషియస్గా ఉందండి. మీరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. బడ్జెట్ ఫ్రెండ్లీ. ఈ రూమ్ రెంట్ ఎంతో తెలియాలంటే ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. రూమ్ రెంట్ ఎంతో నేను మీకు చెప్పేస్తాను. మనకి ఏసీ రూమ్ తీసుకుందాం కాబట్టి చాలా ప్రశాంతంగా ఫస్ట్ ఫ్లోర్లో హాయిగా ఉందండి. రూమ్ నుంచి మనకి గ్లాస్ డోర్ కూడా ఇచ్చారు. గ్లాస్ డోర్ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. బాల్కనీ కూడా చాలా స్పేషియస్గా ఉంది. రూమ్ నుంచి నెక్స్ట్ అయితే మేము బోటింగ్ పాయింట్కి వెళ్ళిపోయామండి. మేమున్న రూమ్ నుంచి ఒక 5 మినిట్స్ లోపే మేము చేరుకున్నాము బోటింగ్ ప్లేస్. ఇక్కడ నుంచి కిందికి వెళ్ళాలి. ఇంకా మేము నడుచుకుంటూ మెల్లిగా వెళ్తూ ఉన్నాము చాలా ఎండలో. ఇంకా కింద చూడండి, కనిపించేదంతా కృష్ణా వాటర్ అండి, కృష్ణా రివర్ వాటర్. కిందికి వెళ్ళాలి. కింద కనిపిస్తున్నాయి కదా బోట్స్. వీళ్ళు ఒక్కరికి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి. ఇక్కడ నుంచి అవతల ఒడ్డుకు తీసుకెళ్తారంట. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ ఇదే ప్లేస్కి దింపేస్తారు. సో పోను 100, రాను 100. అప్ అండ్ డౌన్ 100, 200 పర్ హెడ్ అండి. 200 పర్ హెడ్ ఛార్జ్ చేస్తున్నారు. అక్కడ నుంచి మళ్ళీ ఆటోస్ ఉంటాయంట. ఆటోస్లో మళ్ళీ మనం సంగమేశ్వర్ టెంపుల్కి రీచ్ అవ్వాలి. ఇంత ప్రాసెస్ ఉంది ఆ శివయ్యని దర్శించుకోవాలంటే. బట్ తప్పదు, వచ్చిందే మెయిన్గా శివయ్య దర్శనం కోసం కాబట్టి మేము హ్యాపీగా వెళ్తున్నాము. అలా ఈ నది అందాలు చూస్తూ చూస్తూ మేము బోట్ రైడ్ ఎంజాయ్ చేస్తూ డెస్టినేషన్ రీచ్ అయిపోయాము. నేను చెప్పాను కదా ఆల్రెడీ ఆటోస్ మాట్లాడుకోవాలని. ఒడ్డు రీచ్ అయ్యాక ఆటో మాట్లాడుకున్నామండి. పర్ హెడ్ 50 రూపీస్ తీసుకున్నాడు వాడు. మేము రీచ్ అయిపోయాం. ఇదే మెయిన్ ఎంట్రన్స్ అండి సంగమేశ్వర్ టెంపుల్. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏమైందో తెలియదు కానీ ఒక మాయలాగా మేము ఆటో దిగగానే చాలా పెద్ద గాలి దుమారం స్టార్ట్ అయిందండి. అసలు చాలా భయం వేసింది. నది స్నానం చేసుకుందాం అనుకున్నా కానీ ఏమవుతుందో అని. ఇంకా శివయ్య దయ అనుకొని మేము అడుగు ముందుకేసి ఓం నమ శివాయ అనుకుంటూ గుడి లోపలికి వెళ్ళిపోయామండి. ఇదే మనము చూడాలనుకున్నది. ఇంతసేపు మనం వెయిట్ చేసిన వేప చెక్కతో చేసిన లింగం, ధర్మరాజుచే ప్రతిష్ఠించిన లింగం అండి. ఇది చాలా మహిమ గల లింగం. ఈ గుడి కేవలం ఒక సంవత్సరంలో 4 నెలలు మాత్రమే ఓపెన్ ఉంటుందండి. అది ఏప్రిల్ నుండి జూలై వరకు మాత్రమే. మిగతా 8 నెలలు ఇది కృష్ణా వాటర్తోని ఫుల్గా నిండిపోయి ఉంటుందండి. మనకి దర్శనంకి వీలు ఉండదు. హ్యాపీగా దర్శనం చేసుకొని నది స్నానం కూడా చేసుకొని బ్యాక్ టు రెసార్ట్ అండి. ఈవినింగ్ రెసార్ట్ వెళ్ళిపోయి పూల్లో బాల్తో చిన్నపిల్లల అందరం కలిసి ఫ్యామిలీ టైమ్స్ పూల్లో అలా చాలాసేపు ఆడిన తర్వాత మేము ఆర్డర్ చేసేసాం. ముందుగానే మా ఆర్డర్ వచ్చేసింది. పైన అలా టెర్రస్లో హ్యాపీగా పైన వడ్డించుకొని అందరం చికెన్ ఫ్రెష్ అన్నీ తిన్నామన్నమాట. తినేసి నెక్స్ట్ డే మార్నింగే మళ్ళీ లేచి, మార్నింగ్ అంటే మార్నింగే లేవలేదు అనుకోండి, చాలా టైర్డ్ అయిపోయాం కాబట్టి లేట్గా లేచాము. చూడండి, లలితా సోమేశ్వర స్వామి టెంపుల్కి వచ్చేసామండి. సోమశిలలో ఇంకొక చూడవలసిన ప్లేస్ ఏదైనా ఉందంటే ఇదే శ్రీ 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 లలితా సోమేశ్వర స్వామి టెంపుల్. 12 జ్యోతిర్లింగాలు ఒకే చోట ఉన్న టెంపుల్ ఏదైనా ఉంది అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఈ ఒక్క టెంపులే అండి. శ్రీ 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 లలితా సోమేశ్వర ఆలయం. ఈ ఆలయంకి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వచ్చి జ్యోతిర్లింగాలు దర్శించుకుందాం రండి. మొదటగా చూసేది సోమేశ్వర జ్యోతిర్లింగం. శ్రీ 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 శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగం. మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. కేదారేశ్వర జ్యోతిర్లింగం. కేదారనాథుడి దగ్గర మేము అభిషేకం కూడా చేశాము. భీమశంకర జ్యోతిర్లింగం. కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం.
త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం, వైద్యనాథ్ జ్యోతిర్లింగం, నాగేశ్వర జ్యోతిర్లింగం, రామేశ్వర జ్యోతిర్లింగం. తర్వాత కొంచెం బయటకు వచ్చి చూస్తే మనకి లలిత అమ్మవారు కూడా ఇక్కడ కొలువై ఉన్నారు. పార్వతీమాతే లలిత అమ్మవారుగా ఇక్కడ ఉన్నారండి. 12 జ్యోతిర్లింగాల దర్శనం తర్వాత మేము బయటకు వచ్చి చూస్తే సోడా బండి ఉంది. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చి ఒక సోడా అయితే తాగేశామండి. లలిత సోమేశ్వర ఆలయం సందర్శించిన తర్వాత మాకు 10 కిలోమీటర్ల దగ్గరలో చూస్తే సింగపట్నం అనే విలేజ్ ఉందండి. ఆ విలేజ్లో స్వయంభూగా వెలసిన లింగ రూపంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి గుడి ఒకటి పురాతనపు ప్రాచీనమైన గుడి ఉందని చెప్పారు. సో అక్కడికి వెళ్ళిపోదామని చెప్పేసి అక్కడికి వచ్చామండి. ఇది మెయిన్ ఎంట్రన్స్, లోపలికి వెళ్తున్నాము. కెమెరా అలా ఉందో లేదో తెలీదు, బట్ నేనైతే ఎంట్రన్స్లో అయితే తీసుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ అలౌ లేకపోతే నేనైతే చూపించలేను స్వామివారిని. మనమైతే దర్శించుకుందాం వెళ్ళి. ఇది చూస్తే చాలా పురాతనపు కట్టడాల్లాగా కనిపిస్తుంది టెంపుల్, కానీ చాలా బాగుందండి. అంత ఎండలో కూడా మేము ఇక్కడికి వచ్చాక లోపల మాత్రం చాలా చల్లగా ఉంది. మాకైతే పంతులు చూడొద్దని చెప్పారు, ఆఫ్ చేయమన్నారు కెమెరా. సో ఆఫ్ చేశాను, చూపించలేకపోయాను. టెంపుల్ బయటనే వచ్చి చూస్తే కృష్ణమ్మ ఎలా పరుగులు పడుతుంది చూడండి. చిన్న మినీ సైజ్ వాటర్ ఫాల్ ఉందండి. బ్యూటిఫుల్ వ్యూ మీకోసమే తీశాను చూడండి. ఇవేనండి మా సోమశిల ట్రిప్ డీటెయిల్స్ మీతో షేర్ చేసుకున్నాను. అన్నట్టు మర్చిపోయాను, రూమ్ కాస్ట్ వచ్చేసి 2 రూమ్స్ కలిపి 5000కి మాట్లాడుకున్నామండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. స్టే ట్యూన్ మై ఛానల్. బాయ్.